అయితే మీరు అందరూ అడిగిన జోలో చిప్ ఛాలెంజ్ మా మమ్మీతో మా అక్కతో కలిసి చేద్దాం అనుకున్నా కానీ మా మమ్మీ పేషెంట్ అయింది ఇప్పుడే. మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు. ఇది తింటే ఇంకా అంతే మొత్తమే మస్తు డేంజర్. కానీ తినిపిస్తా నెక్స్ట్ వీడియో కానీ ఆ నెక్స్ట్ వీడియో మా మమ్మీ ఎప్పుడైతే మంచిగా అవుతుందో అప్పుడు తినిపిస్తా. మా మమ్మీ తమ్ముడు చేస్తారు అప్పుడు. ఈ లోపు నేను మా అక్క చేసేద్దాం. నాకు ఇది భయంకరమైన సాహసం, ఎందుకంటే ఆల్రెడీ నేను మీరు చెప్పిర్రు అని చెప్పి ఛాలెంజ్ చేయాలని నా ఛానల్లో ఎప్పుడో స్టార్టింగ్ లో చేసిన. ఆ తర్వాత మొన్న తిన్నాం అనుకుంటే షార్ట్ లో తిన్నా కానీ గిత్త కదరా మనం తిన్నది గిత్తనే తిన్నాం. అసలు దీని మీద ఏముంది చెప్పనా? ఫస్ట్ ఇది 200 రూపాయలు, 250 రూపాయలు ఓన్లీ దీని మీద ఉన్న ప్రైస్. మళ్ళీ మనము అమెజాన్లో మాత్రమే దొరుకుతుంది, అంటే అమెజాన్ అంటే ఆన్లైన్లో మాత్రమే దొరుకుతుంది ఎవరన్నా చేయాలి అనుకుంటే. ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుండొచ్చు మేబీ. ఇంకోటి ఎంత డేంజర్ అంటే దీని మీద చూడండి, జోలో చిప్ అంట, లాస్ట్ చిప్ ఛాలెంజ్ అంట. ఇది తర్వాత ఇంకా తినవాలి. ఈ వెనక ఏముంది తెలుసా? ఇక్కడ చూడరా అసలు, యు నో వాట్ వి మీన్ అంట. ది రోడ్ టు హెల్ విల్ బి ఈజీ ఆఫ్టర్ దిస్. ఇది తిన్నాక నరకానికి రోడ్డు ఈజీగా, అంటే దారి ఏర్పడుతుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు అంట. ఇందులో ఒకటే చిప్ ఉంది. వాళ్ళు చెప్పింది నిజమే. అసలు దీనికి పెట్టిన ఇది సగం సగమా? ఎందుకు నీకు డర్ అవుతుందా? కుసబెట్టింది నన్ను మాత్రం, నేను బోని. ఇది మరి ఇంత పెద్దగా ఉంది, తింటూ ఉంటామా? ఉండం మరి సచ్చుడే. నేను ఆల్రెడీ ఏం వద్దు, ఫుల్ తిన్నావా? ఫుల్ కూడా వద్దు మరి. అసలు ఏందో చెప్పనా మీకు ఒక విషయం, ఆల్రెడీ నా ఛాలెంజ్లో నేను అదొక ప్యాకెట్ మొత్తం తినేసి సచ్చుడు అంటే సచ్చుడు కాదు, నా దాంట్లో మొత్తం తిన్నా, సచ్చిన. వీడియో పెట్టినప్పుడు కొంచెం మరి ఒక్కొక్కటి తిందామా? ఇది సాం తిందామా? నాకు భయం వేస్తుంది రా దాన్ని చూస్తేనే. అట్లుంది ఏందిరా అది, నిగుడుకోనుంది. అది కాదు, విరిగిపోతున్నాయి అన్న వాళ్ళు నిగడబెట్టిన వీటిని. మొన్నటిదాకా టైట్ చేసిరా? మొన్నటిదాకా ఇట్లా లేకుంటుండే కదా, బబుల్ లాగా ఉండేది నార్మల్ గా, కానీ అవి బ్రేక్ అయిపోతున్నాయి. అవి బ్రేక్ అవుతున్నాయి అని చెప్పి ఇట్లా పెట్టిర్రు. ముందు ఎనీ లాస్ట్ వర్డ్స్ యు వాంట్ టు సే టు యువర్ వ్యూవర్స్? చెప్పు. ఎందుకో తెలుసు దీని మీద మాట్లాడలేము, ఇంకా ఇది తిన్న తర్వాత మాటలు రావని చెప్పి చెప్పు. ఫుల్ ట్రై చేద్దామా? ఆ బాక్స్ వదిలేసే. ఇంకా ఆ బాక్స్ అంటే దీని మీద ఎంత డేంజర్ ఉందో మన వాళ్ళకి చూపించాలిగా. ఆ డేంజర్ అని వాళ్ళకి తెలిసి చెప్పారు ఇది చేయండి అని. ఇది చేయండి అన్నారు. ఫస్ట్ thumbnail కి ఒక ఫోటో పెట్టు, ఇట్లనే పట్టుకో ఉండు. స్టార్ట్ చేద్దామా? మొత్తం తినేద్దాం. నాకు భయం వేస్తుంది, కడుపులో. భయం ఏం కాదులే, తినేసి ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చొని వీడియో బంద్ చేసి వెళ్ళిపోదాం. ఒకవేళ డేంజర్ అయితే సరేనా? డేంజర్ అయితే వీడియో బంద్ చేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఈయన్ని తీయొద్దని. స్టార్ట్. సాహసమా? స్టార్ట్. అయినా వాళ్ళు అడిగారు కదరా పాపం, ఏమని జోలో చిప్ ఛాలెంజ్ చేయండి అని. ఇన్ని రోజులుగా మీరు అడిగిరు, మీరు అడిగితే ఫైనల్గా చేస్తున్నాం. గిత్త చేసుడు ఎందుకు? అందుకే ఫుల్ చేస్తున్నాం. మీకు సాటిస్ఫాక్షన్ డబల్ ఉండాలి కదా, మాకు మంట కూడా డబల్ ఉండాలి కదా. అదే కదా నేను ఏడ తీస్తున్నా అసలు చూస్తురా మీరు? కింద తీస్తున్నా, ఆ కింద తీస్తే నాకు వాసన ఈడికి వస్తుంది. ఇంకో చిన్న పీస్ ఉంది దీంట్లో, నాది బ్రేక్ అయింది. నాది కూడా బ్రేక్ అయింది. ఇదిగో 2 ఉన్నాయి. ఇంత పెద్దది తింటే ఉంటామో పోతామో తెలియదు. నేను మా అక్క కలిసి తింటున్నాం. అంత దూరం పెట్టినా కూడా నా ముక్కులోకి పోతుంది అక్కడ కారం. అసలు నాకు ఆల్రెడీ అసలు ఎట్లుంది తెలుసా, ఏం కాదు. లేట్ చేయకుండా తినేద్దాం. పప్పి స్టార్ట్ ఉండు. అదే ఉందా దాని లోపల? లేదా ఇంకా పెట్టేసుకొని తీద్దాం. నా దగ్గర అయితే ఇవి 2 ఇలా పెట్టుకుంటున్నా. తిందామారా? నేను కూడా ఇంత పెడతా. పెట్టేసి అన్నీ పెట్టేసి. 3 పీసెస్ వచ్చినాయి నా దాంట్లో. తినేద్దామా? వాటర్ ఏం అవసరం లేదా? నాకు ఆల్రెడీ వాటర్ వస్తున్నాయి నోట్లో భయానికి. తినేద్దామా? నీళ్ళు మరి? నీళ్ళే లేవు. నీళ్ళు కూడా లేవారా? చంపేద్దామని ఫిక్స్ అయినవైతే కూర్చుందాం అట్లా. సరే
స్టార్ట్. వాసన వస్తుందిరా. మన నువ్వు అన్నట్టు ఎక్స్పైర్ అయింది ఇచ్చిండు అక్క నాకు. అరే ఒరే అమ్మా, ఒరే పప్పు తింటుంటే ఒక పక్క మంట కనరా. వెళ్ళనా వెళ్ళండి. అరే ఆ రోజు లేదు, అది డేట్ అయిపోయిందిరా పప్పి. నీకు అందాల పోటీ ఏం పెడతలేరురా. ఇందులో కూడా మొహంలో ఎక్స్ప్రెషన్స్ కలపకుండా మాట్లాడుతున్నావు. మండుతుంది మే. నాకు మాట్లాడుతుంటే మోషన్స్ పెడతాయిరా. నీకు కావాలా అదే? అమ్మా ఇక్కడ కూడా నొప్పులు వస్తుందండి. చూపి ఎంత తిన్నాను పెట్టుకో. అది కూడా అది కాదు అమ్మా, అమ్మ నా వల్ల కాదు. మొత్తం తింటా అన్ను. దీనికే ఇప్పుడు జొంగ పట్టింది అనుకో బకెట్ నిండుతుంది. అంగో నేను మొత్తం ఎందుకు తింటా అన్నా తెలుసా? లాస్ట్ టైం ఇది షార్ట్ అప్పుడు తిన్నప్పుడు పోయమ్మా తినేం కాదు. పప్పే చచ్చిపోతారా. కళ్ళల్లో పెట్టుకోకు ఇంకంతే. నోట్లోనే చచ్చిపోతున్నాం, ఇది కళ్ళల్లో పడుతుంటామా? కనుగుడికి ఆపరేషన్ చేయాలి. నా నోట్లో ఊరిన నీళ్ళు తాగినట్టు కడుపు ఉబ్బిపోయేటట్టుంది. నాలుక పైన అన్ని నీళ్ళు వస్తున్నాయి కారానికి. ఈ వాటర్ని పడితే ఒక బకెట్ నీళ్లు నిండుతాయి, అంత మండుతుంది. పెట్టుకో. అది కూడా పెట్టుకోవాలి. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. ముందు నువ్వు పెట్టుకో. నాకు ఇది కూడా మంటలు వేస్తుందిరా. నీకు మంటలు వేస్తే పెదం, నాకు ఈ కింద నాకు కళ్ళు తిరుగుతున్నాయండి నీ మొహం చూస్తుంటే. మనం సగం తిన్నాం అక్క. సగంకి ఇట్లుందంటే ఇంకా సగం తింటే నువ్వు ఎప్పుడు అడుగుతావు విషయం ముఖానికి ఏం కాదా, ముఖానికి ఏం కదా. గజ్జిలేసుడు గ్యారంటీ. మొహం చూపి ఆడా. నాకు పెదాలు కూడా మంటగానే. నాకు దగ్గుంది అయినా కూడా తిన్నా దీన్ని. నాకు జ్వరం ఉంది అయినా కూడా తిన్నా దీన్ని. సరే తినేసి అది కూడా. ముందు నేను తిన్నా. ఇద్దరం పెట్టుకున్నాం. ముందు నేను తిన్నా. తింటా అక్క నేను. అబ్బా పెట్టుకో. నా మూతి మండుతుందిరా, పొక్కుతుందేమో. నాకు కూడా మండుతుంది, పెట్టుకో. ముందు నువ్వు తిను. నా దానికంటే నీదే తక్కువ. నాది ఇది కొంచెమే ఉంది అంటే నేను ఫస్ట్ ఆల్రెడీ ఎక్కువ తినేసి. కళ్ళు తిరుగుతున్నాయి కారానికి. ఎక్కువ టైం వేస్ట్ చేయకు, పెట్టుకో. నేను కూడా పెట్టుకుంటా. తీసుకో, పెట్టుకో. పెట్టుకో అక్క. కారం వేస్తుందిరా అంటే పెట్టుకో అంటో. వెళ్ళిపోదాం ఉరుకు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. పోయి ఇంట్లో గురికి వాటర్ తాగుదాం. కళ్ళు తిరుగుతున్నాయి. స్టార్ట్. మొత్తం ఒకటేసారి పెట్టుకో అక్క. అట్లా కొంచెం కొంచెం కొరుకుతున్నావు. నేను పెట్టుకున్న తర్వాత నువ్వు కింద పడేస్తావు, నాకు భయం.
సచ్చదాకా తెచ్చుకొని అక్క కూడా తినలే. తింటది అక్క కూడా ప్రాణ. నేనే అనవసరంగా సచ్చదాకా ప్రాణం తింటా. పప్పి నాకిన జ్వరం వచ్చిందంటే ఇంటికి వచ్చి ఇంట్లో పని అంతా చేసిపోకపోయినా చంపి పడేస్తా. ఛాలెంజ్లు అన్న ప్రాణం తీస్తున్నావు. నాకు ముక్కులో పోయింది. పప్పు ఈ వీడియో కోసం మా అక్క చచ్చిపోతుంది కాబట్టి బయట పోయేది ఉందిరా. సబ్స్క్రైబ్ చేయండి. అరే బయట పోయేది ఉందిరా. అయితే మీరు అడిగిన లాస్ట్ వీడియోలో ఎవరు పచ్చిపాలు అయితే కారం ఏదన్నారు, నాకు మూతి మండిపోతుంది. సరే నిజంగా ఇదంతా మంటలేస్తుంది. ఫైనల్ నువ్వే చెప్పుకొని వచ్చి నేను పోతున్నా. నాకు అయితే లేదు. అబ్బా మా అక్క ఓడిపోయింది ఛాలెంజ్లో. కథలు పడకు. ఏంది కథలు పడకు? ఉచ్చిలో నుంచి వేసి వెళ్ళిపోయినావు, ఓడిపోయినావు. చేసేవన్నీ వేయించుకుంటా ఇంకా అంటున్నాడు చూడు. మా అక్క ఓడిపోయింది. ఎవరు గెలిచినారో కామెంట్ చేయండి. అట్లా ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.